నీ వైపు చూస్తూ బ్రతకాలని, నీ ప్రేమయందు నిలచి ఉండాలని, నీ వైపు చూస్తూ బ్రతకాలని, నీ ప్రేమయందు నిలచి ఉండాలని, ఆకాంక్షతోనే నీ సన్నిధిలో, ఆకాంక్షతోనే నీ సన్నిధిలో దీనుడనై నేనున్నానయా, దీనుడనై నేనున్నానయా. నా ప్రాణం నీవే, నా ధ్యానం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. నా ప్రాణం నీవే, నా ధ్యానం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. నీ వైపు చూస్తూ బ్రతకాలని, నీ ప్రేమయందు నిలచి ఉండాలని. ఎన్నో ఆపదలు నన్ను చుట్టుకొనగా, నా తోడు నీవై నన్ను నడిపితివే. ఎన్నో ఆపదలు నన్ను చుట్టుకొనగా, నా తోడు నీవై నన్ను నడిపితివే. నీ రెక్కల క్రింద చేర్చుకొని, నీ కౌగిలిలో దాచితివే. నీ రెక్కల క్రింద చేర్చుకొని, నీ కౌగిలిలో దాచితివే. క్షేమముగా నీ సన్నిధిలో నన్ను నిలిపిన నా యేసయ్యా, క్షేమముగా నీ సన్నిధిలో నన్ను నిలిపిన నా యేసయ్యా. నా ప్రాణం నీవే, నా ధ్యానం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. నా ప్రాణం నీవే, నా ధ్యానం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. నీ వైపు చూస్తూ బ్రతకాలని, నీ ప్రేమయందు నిలిచి ఉండాలని. ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో అనుగ్రహించక్క, దయచేసి అనుగ్రహించక్క. చక్క 5 నిమిషాలు లేక 10 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మా గురించి లేక మా కుటుంబం గురించి చాలా దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తి అక్క. మా స్థితిగతులు ఎరిగినటువంటిది అక్క. ఇంకొక అక్క ఉన్నారు, కానీ ఆమె చాలా బలహీనంగా ఉన్నారు. పాపం అక్కతో చెప్పుదాం అనుకుంటే ఎంతో బలహీనతలో మమ్మల్ని ప్రేమించి వచ్చారు. అందుని బట్టి ప్రభువు స్థుతిస్తూ ఉన్నాం. మా అత్తమ్మ అక్క ఉన్నారు, సిస్టర్ గారు ఉన్నారు, రజనీ సిస్టర్ గారు. అయితే సమయాభావం వల్ల వీళ్ళందరూ నేను పిలవలేకపోతున్నాను, కానీ దయచేసి మన్నించవలసిందిగా కోరుతూ అనుగ్రహించక్క వచ్చి కొద్దిసేపు 10 నిమిషాలు
ఈరోజు ఈ స్తుతి కూడికని బట్టి ఇది ఎప్పుడో జరగాల్సింది, కొంచెం ఆలస్యం అయింది. మొట్టమొదటి నుంచి సుగుణరావు నాకు పరిచయం అయిన దగ్గర నుండి నేను చూస్తా ఉన్నాను. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. నిజంగా క్రైస్తవులమై ప్రభు ఏ టైంలోనైనా కష్ట సమయంలో వాళ్ళు ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి వచ్చినప్పుడు ప్రతిదీ భార్యాభర్తలు ఇద్దరు సుగుణరావు కుమారి ఇద్దరు కలిసి చేసిన ప్రార్థనలో బిడ్డలకు ఎలా దీవెనకరంగా వచ్చాయో నేను చూసింది నా సాక్ష్యం నేను చెప్తాను. మొట్టమొదటిగా నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకు, స్టేజ్ని అలంకరించిన దైవజనులకు, చేరియున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మొట్టమొదటి సుగుణరావు అనేక సమస్యలు కష్టాల్లో ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసిన ప్రార్థన ఆ బిడ్డల్లో ఆ ఫలాల్ని మేము చూసాము. అంతేకాదు మొదట కొద్దిగా ఉన్న తుదకది దీవెనకరంగా మారిపోయి రోజు రోజు వాళ్ళు అభివృద్ధి చెందటానికి దేవుడు గొప్ప ఆయన దీవెన ఆశీర్వాదాలు ఆ కుటుంబం మీద ఉంచారు. వాళ్ళు మార్తా వాళ్ళ ఇంట్లో మేము రాత్రుళ్ళు ప్రేయర్ పెట్టేవాళ్ళం. పెట్టినప్పుడు పిల్లల్ని తీసుకొని సుగుణరావు అక్కడికి వస్తూ ఉండేవాడు. ఎంతసేపు వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చి అలసిపోయినా కూడా పిల్లలు కూర్చొని దేవుని వాక్యంలో విసుక్కోకుండా చివరి వరకు అక్కడే నిద్రపోయేవాళ్ళు, అక్కడే రాసుకునేవాళ్ళు. నేను చూసి నా కళ్ళతో చూసి చెప్తున్నాను. వాళ్ళు ఎలాంటి పెంపకం పెంచబడ్డారు అని అంటే ఆ పిల్లలు అలాగే కూర్చొని రాసుకొని ఉండేవాళ్ళు. అది తల్లిదండ్రుల యొక్క వాళ్ళ భక్తి జీవితం కానీ వాళ్ళ ప్రార్థనా జీవితం కానీ ఆ బిడ్డల మీద కుమ్మరింపబడటం నేను చూశాను. అంతేకాదు వాళ్ళు తెలివి కలిగిన పిల్లలుగా కూడా దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. సలోమి, ఎస్తేరు. సలోమి మొట్టమొదటి నుంచి అన్నిట్లో, మరి నాకు సుగుణరావు చెప్పినప్పుడు స్కూల్లో అన్నిట్లో కూడా ఫస్ట్ రావటం, స్కూల్ టీచర్స్ తోటి మన్నను పొందటం, తర్వాత ఆ బిడ్డ కష్టపడి చదవటం, దానికి తగిన మార్కు అనారోగ్య సమయంలో కూడా ఆ బిడ్డ మంచి మార్కులు తీసుకొని రావటానికి దేవుడు కృప చూపాడు. ఈ విధంగా ఆ కుటుంబాన్ని, మరి సుగుణరావు, కుమారి, సలోమి, ఎస్తేర్లు, ఈ చిన్న కుటుంబాన్ని దేవుడు ఆయన ఎప్పుడు ఒకవేళ అటు ఇటు ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ కూడా జీవం కలిగిన దేవుడు వాళ్ళని దినదినము ఆశీర్వదించటం నేను చూస్తున్నాను. ఇంకొకటి యెషయా గ్రంథం 43:3లో ఒక చక్కటి మాట యేసయ్య మనకి ఇచ్చాడు. యెషయా గ్రంథము 43:3. మీ పిల్లల పిల్లల మీద మీ ఆశీర్వాదం ఉంది. ఎక్కడ 44:3. దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెను. నా ఆత్మను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును. నిర్వంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లు వారు నీటి కాలువల వారన నాటబడిన చెట్ల వల్లే వాళ్ళు. దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే అది ఎవరు దేవుడు వాగ్దానం చేశాడండి, అది తిప్పి తిరగరాసిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. అది జరగాల్సిందే. తల్లిదండ్రులు ఇద్దరు ప్రార్థనా పరులయ్యి వాళ్ళు ప్రార్థించే మోకాళ్ళు కలిగి ఉన్నట్లయితే వాళ్ళ బిడ్డల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. వాళ్ళు పైకి ఎదిగిపోతారు. కానీ వారు ఎలా ఉంటారంటే నీటి కాలువల నాటబడిన నిర్వంజి చెట్ల వలె వాళ్ళ బిడ్డల్ని ఆశీర్వదిస్తానని దేవుడు సర్వశక్తి కలిగిన మహోన్నతుడైన సర్వశక్తి కలిగిన మన తండ్రి అంత హామీ ఇస్తున్నాడు. నిర్వంజి చెట్ల వలె ఈ బిడ్డలో ఎదుగుతున్నారు. ఎత్తు పల్లాలు ఉంటాయి, అనారోగ్యాలే రావచ్చు, ఆర్థిక పరిస్థితులే రావచ్చు, ఏ పరిస్థితులైనా చాలిన దేవుడిగా ఆయన మనకి ఉన్నాడు. కనుక ఈ బిడ్డలిద్దరు కూడా అలాగే వాళ్ళ స్టడీస్లో మనం చెప్తున్నారు, చిన్నమ్మాయికి కూడా స్కాలర్షిప్ శాంక్షన్ చేశారని.
కనుక ఏ టయానికి ఏది కావాలో అనుగ్రహించే తండ్రి యేసయ్య. కనుక ఈ బిడ్డలు, ఈ కుటుంబం, సుగుణరావు కుమారికి ఇచ్చిన ఈ ఇద్దరు బిడ్డలు కూడా అలాగే ఎదగటం చూస్తున్నాం. తర్వాత 59 ఇంకా చాలా వాగ్దానాలు ఉన్నాయి. అన్ని బిడ్డల కొరకు, పిల్లల కొరకు, ఎవరికి కావలసిన వాగ్దానం, ఎవరికి కావలసిన ఆయన అనుగ్రహించాడు. 59 చివర్లో ఒక మాట ఉంటుంది, చదవండి. అది కూడా పిల్లలు. యెషయా 59. నీ మీద ఉన్న ఆత్మ నీ మీద అంటే నీ తండ్రిగా తల్లిగా వారు దేవునికి లోబడే కొద్దీ వాళ్ళ మీద ఉన్న ఆత్మ. ఇప్పుడు దైవ సేవకుల కుటుంబంలో పుట్టడం ఆ బిడ్డదే. ఈ బిడ్డలు ఇద్దరికీ ధన్యత. పెంచే విధానం కూడా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే పిల్లలే తల్లిదండ్రుల యొక్క జిరాక్స్ కాపీలు అంటారు. కనుక తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బట్టే పిల్లలు ఎదగటం, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, వాళ్ళు కూర్చునే తీరు కానీ, వాళ్ళు ఇతరులకు పెద్దలకు గౌరవం ఇచ్చే తీరు కానీ అన్నిటిలో కూడా తల్లిదండ్రులే కనబడతారు. తల్లిదండ్రులు ఎలాంటి పెంపకం పెంచుతారో దాన్ని బట్టే బిడ్డలు కూడా ఎదుగుతలా ఉంది. ఈ బిడ్డల్లో నేను ఆ మర్యాద క్రమం నేను చూశాను. తర్వాత నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీతోటే అంతమైపోదది. నీ పిల్లల నోటను, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్ల కాలం కూడా నీకు తొలగిపోవంట. దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే నీవు నీ భార్య యథార్థవంతులు పరిశుద్ధులుగా దైవ సేవకులు మీరు ఇలాగా సాగిపోతూ ఉన్నప్పుడు ఆ యొక్క దీవెన అంతటితో ఆగిపోదు. అది నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ మనవలు కూడా. ఆ తర్వాత అది ఎంతవరకు కొనసాగించుకుంటే అంత. ఇది నా జీవితంలో ఈ వయసు వరకు నేను అన్ని కుటుంబాల్లో ఎప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారా, మీరు ఎలా ఉంటుందా అని. ఎందుకంటే ఆ పిల్లలే ఎంతో రేపొద్దున ఈ సంఘాలకు కానీ, సొసైటీలో కానీ, దేశానికి కానీ పరిశుద్ధులుగా యేసయ్య పక్షంగా నిలబడే యోధులు అన్నమాట. కనుక ఆ బిడ్డలో వీళ్ళ జీవితంలో నేను ఆ మర్యాద, మంచి, ఆ క్రమశిక్షణ తల్లిదండ్రులు పెంచే తీరు నేను చూస్తున్నాను. వాళ్ళ భవిష్యత్తులో కూడా అలాగే ముందుకు కొనసాగుతారని నేను దేవుని పక్షంగా ఎంతో ఆనందంతో నమ్మకంగా ఈ మాటలు నేను చెప్తున్నాను. తర్వాత పిల్లలకు కూడా దేవుడు ఒకటి ఇచ్చాడు. ఎఫెసీ 6. పిల్లలు కూడా యేసయ్య అయితే మానవుల దయందును దేవుని దయందును వర్ధిల్లాడు. పిల్లలు కూడా మానవుల దయ కూడా కావాలి. తల్లిదండ్రుల దయ, మానవుల దయ అంటే లోకం ఏం చెప్పుకుంటుంది పిల్లల గురించి, సాక్ష్యం ఏం చెప్తుంది అనేది ఈ కుటుంబంలో ఆ పిల్లలు కూడా గ్రహింపు కలిగి అలాగా అన్ని విషయాల్లో కూడా సరిదిద్దుకుంటూ బిడ్డలు ఇంకా ఎదగాలని ఆశించి మాటలు కూడా నేను చదివిస్తున్నాను. పిల్లలారా, ఎవరికి? సలోమికి, ఎస్తేరుకి, కూర్చున్న పిల్లలకి. వాళ్ళ పిల్లలారా ప్రభువునందు సన్మానించు. నీకు ఎన్ని అసలు అది వచనం విడగొట్టి చెప్పినట్లయితే ఎన్ని ఆశీర్వాదాలు అందులో ఇమిట్ చేశాడో దేవుడు. పిల్లలకి ఇవ్వాల్సింది పిల్లలకి ఇచ్చేసాడు, తల్లిదండ్రులకి ఇచ్చారు. ఈ బిడ్డలో మరి ఈరోజు సలోమి పుట్టినరోజు సందర్భంగా దేవుడు మరొక నూతన సంవత్సరం